ఒక ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంచుకోవడానికి క్రింది షరతులు ఉన్నాయి. అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఎంచుకోవడానికి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి అంటే అభ్యర్థి తప్పనిసరిగా ఇవి కిందివి ఫాలో అవ్వాలంట. ఓకే, ఏమేమి ఫాలో అవ్వాలంటే ఫస్ట్ వన్ 1/6/2017 నాటికి 1వ తారీఖు 6వ నెల 2017 నాటికి కనీసం 25 సంవత్సరాలు కలిగి ఉండాలి. మరియు 35 సంవత్సరాలకు మించకూడదంట. అంటే అతను 25 కన్నా ఎక్కువ ఉండాలి, 35 కన్నా తక్కువ ఉండాలి. ఫస్ట్ వన్ వాడి ఏజ్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ కండిషన్ ఏముండాలంటే మరి ఈ డేట్కి 1/6/2017 నాటికి మనం వానికి ఏజ్ 35 ఇయర్స్ అబోవ్ 25 ఇయర్స్ అబోవ్ 35 ఇయర్స్ బిలో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ కనీసం 70% మార్కులతో ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో, అంటే ఇక్కడ ఓన్లీ బ్యాచిలర్ ఇంజనీరింగ్ కాదు, బీటెక్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలంట. అంటే బీటెక్లో ట్రిపుల్ ఈ కానీ, అంటే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, అంటే అదేవిధంగా ఇంజనీరింగ్లో ఉన్న ఆల్ స్ట్రీమ్స్ ఏ బ్రాంచ్లో అయినా ఏదో ఒక బ్రాంచ్లో డిగ్రీ పాస్ ఏది గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. బట్ ఎంత శాతంతో అంటే 70% మార్కులు ఖచ్చితంగా వచ్చిండాలి. ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే థర్డ్ కండిషన్ ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 75% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ని పూర్తి చేసి ఉండాలి. అంటే ఏజ్ వచ్చి 25 అబోవ్ 35 బిలో. బీటెక్లో ఏదో ఒక బ్రాంచ్, బీటెక్లో అయితే 70%తో పాస్ అవ్వాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ అంటే బట్టి ఎంటెక్లో ఎంత శాతంతో పాస్ అవ్వాలంటే 75% మార్కులతో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో బోధనా రంగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? మినిమం 2 ఇయర్స్, అది కూడా టీచింగే ఉండాలంట. మళ్ళా మన సాఫ్ట్వేర్ సైడ్ కానీ అలా ఏమి ఉండకూడదు. ఖచ్చితంగా టీచింగ్ రంగంలోనే 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఎంపిక ప్రక్రియలో కనీసం 40% మార్కులు సాధించి ఉండాలి. అంటే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెడతారంట. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 45% మార్కులు సాధించాలి. అలా మొత్తం 5 కండిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ 5 కండిషన్సే ఫాలో అవ్వని రూల్ లేదుగా. కొంతమంది కొన్ని కండిషన్ ఫెయిల్ అవ్వచ్చు, లేక కొంతమంది అన్ని కండిషన్లు సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది కొన్ని కండిషన్ లేకపోతే రికమెండేషన్ కూడా చేయొచ్చు. అలా ఇక్కడ కొన్ని రికమెండేషన్ చెల్లుతాయంట. ఏ విధంగా ఇచ్చాడంటే ఆ రికమెండేషన్స్ ఇక్కడ అభ్యర్థి అన్ని షరతులు తృప్తిపరిచి క్రింది వాటిని తృప్తిపరచనప్పుడు, అంటే క్రింది వాటిలో ఏవేవి ఫెయిల్ అయితే ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏ పైన మూడవ కండిషన్ ఏమి? ఇక్కడ మనం మూడవ కండిషన్ ఏమనుకున్నాం? ఇంజనీరింగ్ విభాగంలో 75% పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలంట. ఒకవేళ ఆ అభ్యర్థికి పోస్ట్ గ్రాడ్యుయేట్లో 75% లేకపోతే అతను ఏం చెయ్యాలి అంటే 75% లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్లో కనీసం 80% మార్కులు సాధిస్తే, అంటే ఎంటెక్లో కనుక 75% లేనప్పుడు మనము బీటెక్లో ఏం చేయాలంట? 80% మార్కులు సాధించాలంట. కనీసం 80% అంటే 80 అబోవ్ ఉండాలి. 80% మార్కులు సాధిస్తే ఆ అభ్యర్థిని లెక్చరర్కు రెఫర్ చేయాలంట. అంటే ఎవరు రికమెండేషన్ చెల్లుతుందంట? లెక్చరర్ రికమెండేషన్ చెల్లుతుందంట. ఓకే, జాగ్రత్త. ఇక్కడ ఈ కండిషన్ ఏమంటే థర్డ్ కండిషన్ ఫెయిల్ అవ్వాలి. థర్డ్ కండిషన్ ఏమి? 75% దేంట్లో రావాలంటే ఎంటెక్లో ఉండాలి. యాక్చువల్గా అది ఎంటెక్లో 75% కనుక లేకపోతే బీటెక్లో ఏ రావాలంట? బీటెక్లో 80% మార్క్స్ రావాలంట బీటెక్లో. ఓకే, అలా ఈ కండిషన్ సాటిస్ఫై అయిన అభ్యర్థులందరినీ ఎవరు రెఫరెన్స్ తీసుకుంటారంటే లెక్చరర్ రెఫరెన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా పైన ఫోర్త్ కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు? టీచింగ్లో ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. బోధనా రంగంలో కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలంట. అలా ఒకవేళ పని అనుభవం లేకపోతే 2 ఇయర్స్ కనుక టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం చెయ్యాలి అంటే ఇక్కడ పరిశ్రమలో కనీసం 3 సంవత్సరాలు, అంటే వేరే ఇండస్ట్రీలో 3 సంవత్సరాలు పనిచేసి మరియు బోధనా రంగంలో కనీసం 1 సంవత్సరమైన అనుభవం కలిగి ఉండాలంట. అంటే
2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇండస్ట్రీలో 3 ఇయర్స్ పనిచేసి 1 సంవత్సరం అయితే ఖచ్చితంగా టీచింగ్ చేయాలంట. అంటే కన్ఫామ్గా 1 ఇయర్ టీచింగ్ చేయాలి. రిమైనింగ్ 1 ఇయర్ బదులు 3 ఇయర్స్ ఇండస్ట్రీలో ఏ పనైనా చేయొచ్చు. ఓకే, అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులను వాళ్ళని అసోసియేట్ ప్రొఫెసర్ రెఫర్ చేయాలంట. ఇక్కడ ఈ కండిషన్, థర్డ్ కండిషన్, ఎంటెక్లో మార్క్స్ రాని వాళ్ళు బీటెక్లో 80% వస్తే లెక్చర్ రెఫరెన్స్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇండస్ట్రీలో 3 ఇయర్స్ 1 ఇయర్ టీచింగ్ ఉంటే వాళ్ళకు అసోసియేట్ ప్రొఫెసర్ రెఫరెన్స్ చేయాలంట. ఓకే, ఇప్పుడు ఆప్షన్లు చూద్దాం. ఏ విధంగా ఆప్షన్స్ ఉంటాయంటే, అందించిన డేటా నిర్ణయం తీసుకోవడానికి సరిపోకపోతే, అంటే మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక సరిపోకపోతే మన ఆన్సర్ ఏం తీసుకోవాలంట, ఏ అనే ఆప్షన్ తీసుకోవాలంట. ఏ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలంట. నెక్స్ట్ అదేవిధంగా అభ్యర్థిని ఎంపిక చేయకుంటే సమాధానం బి తీసుకోవాలంట. అభ్యర్థిని ఎంపిక చేయాలంటే ఒకవేళ అభ్యర్థిని సెలెక్ట్ చేస్తే సి ఆప్షన్, అభ్యర్థిని ఎంపిక చేయకపోతే సెకండ్ ఆప్షన్, అభ్యర్థిని ఎంపిక చేయడానికి దత్తాంశం సరిపోకపోతే అంటే ఇచ్చిన డేటా ఇంకా సరిపోలేదు అనుకుంటే అప్పుడు మీరు ఏ ఆప్షన్ తీసుకోమన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా కేసును అసోసియేట్ ప్రొఫెసర్ సూచించేటప్పుడు అప్పుడు డి అనే ఆప్షన్ తీసుకోవాలంట. అదేవిధంగా ఇదే అభ్యర్థిని కేసుని లెక్చరర్ రెఫరెన్స్ తీసుకుంటే అప్పుడు మన ఆన్సర్ ఏం తీసుకోవాలంటే ఈ అనే ఆప్షన్ తీసుకోవాలంట.